నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. ఎన్ని రోజుల నుంచో మనం తెలంగాణలో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, నీట్ కౌన్సిలింగ్ అని ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పటికప్పుడు అది వాయిదా పడుతూ వస్తుంది. అసలు కారణాలు ఏంటి, ఎందువల్ల కౌన్సిలింగ్ లేట్ అవుతుంది? ఆల్ ఇండియా వైజ్ కూడా చూసుకుంటే అది కూడా క్యాన్సిల్ అవ్వినట్టు తెలుస్తుంది. అసలు ఏంటి రీజన్ ఏంటి అనేది శంకర్రావు సార్ మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. అసలు చెప్పండి, మన తెలంగాణలో ఎందుకు కౌన్సిలింగ్ అనేది లేట్ అవుతుంది? ఇది యాక్చువల్గా అండి, కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు జరగాల్సింది, ఇప్పుడు లేట్ అయింది. చాలామంది విద్యార్థులు అంటే నీట్ రాసి రిజల్ట్ వచ్చిన తర్వాత సీట్ వస్తుంది అని ఎదురు చూస్తున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. అంటే తెలంగాణలోనే కాదండి, దేశవ్యాప్తంగా కూడా యాక్చువల్గా 31 జూలై 31 అనేది ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్. సో 1 తారీఖుకి మనకి అలాట్మెంట్ రిలీజ్ చేస్తారనేది ఇనీషియల్ నోటిఫికేషన్ ప్రకారం ఉంది ఆల్ ఇండియా కౌన్సిలింగ్. సో తర్వాత దాన్ని ఏం చేశారంటే ఆగస్ట్ 6కి ఎక్స్టెండ్ చేశారు. అంటే దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా ఛాయిస్ ఫిల్ చేసుకోవడానికి ఆగస్ట్ 6 వరకు డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆగస్ట్ 6 మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. అంటే ఆగస్ట్ 11 ఈవినింగ్ వరకు మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేశారు. సో ఆగస్ట్ 11 ఈవినింగ్ వరకు, నైట్ 11:59 వరకు కూడా ఈ ఛాయిస్ ఫిల్ చేసుకోవడానికి అవకాశాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. సో అంటే దాన్ని బట్టి ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అనేది మనం ఆగస్ట్ 12th or 13th రోజు ప్రకటించే అవకాశం ఉంది. సో ఒక కారణం అదండి, అంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ అయిన తర్వాతనే మన స్టేట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది జనరల్గా ఎప్పుడైనా. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మెరిట్ వాళ్ళందరూ కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఎయిమ్స్ కానీ, ఏఎఫ్ఎంసి, జిప్మర్ అని, లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీసు, సెంట్రల్ యూనివర్సిటీసు, వీటిల్లో సీట్స్ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళందరూ అక్కడ సీట్ వస్తే వాళ్ళు స్టేట్ కౌన్సిలింగ్లో ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి అది ఫస్ట్ రౌండ్ అయిన తర్వాతనే జనరల్గా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఈసారి ఏంటంటే రకరకాల కారణాలు, చాలామంది రిక్వెస్ట్ మీద ఆల్ ఇండియా కౌన్సిలింగ్ డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆగస్ట్ 6కి ఎక్స్టెండ్ చేశారు, తర్వాత ఆగస్ట్ 11కి ఎక్స్టెండ్ చేశారు. అది ఒక రీజన్. సో రెండో రీజన్ ఏంటంటే తెలంగాణలో కౌన్సిలింగ్ లేట్ అవ్వడానికి ఇంకొక ప్రధాన కారణం ఈ లోకలు నాన్ లోకల్ స్టేటస్ గురించి కొంత ఇష్యూ నడుస్తూ ఉంది ప్రస్తుతం. అంటే గత సంవత్సరంలో కూడా, అంటే ఇంతకుముందు ప్రీవియస్గా ఎలా ఉండేది అంటే తెలంగాణలో రూలు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జీవో నంబర్ 1114 అనేది ఉండేది. సో 2017లో ఇచ్చారు. దాని ప్రకారం అంటే అంతకుముందు కూడా అదే రూల్ ఉండేది. అంటే 6th నుంచి 12th క్లాస్ వరకు, అంటే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ 7 సంవత్సరాల్లో 4 years ఇక్కడ చదివి ఉంటే ఇక్కడ లోకల్గా ట్రీట్ చేసేవాడు గతంలో. సో ఆ తర్వాత ఎప్పుడన్నా స్టూడెంట్ ఆ 4 years లేనప్పుడు పేరెంట్ యొక్క లోకల్ కేటగిరీ తీసుకొని లోకల్ స్టేటస్ని తీసుకొని అప్డేట్ చేసేవాళ్ళు. అయితే గత సంవత్సరం 2024లో ఈ గవర్నమెంట్ జీవో 33ని రిలీజ్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం ఏంటంటే 9th, 10th, 11th, 12th ఈ 4 years ఇక్కడ చదివితేనే ఇక్కడ లోకల్ అవుతారు. సో సేమ్ ఇదే రూల్ మనకి ఏపీలో కూడా ఉంది. ఏపీలో కూడా ఇదే టైప్ ఆఫ్ కండిషన్ వాళ్ళు కూడా పెట్టారు. 9th, 10th, 11th, 12th అక్కడ చదివితేనే లోకల్ అవుతారండి. సో ఈ జీవో నంబర్ 33 ప్రకారం ఈ రూల్ ఏదైతే పెట్టారో లాస్ట్ ఇయరే వచ్చింది. సో లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ అప్పుడు కొంతమంది స్టూడెంట్స్ కోర్టుని వెళ్ళటం జరిగింది. అంటే ఈ ఇంతకు ముందున్న రూల్ ప్రకారం, అంటే మేము ఇక్కడ లోకలే కానీ కొన్ని కారణాల వల్ల వేరే అదర్ స్టేట్లో మేము ఇంటర్మీడియట్ చదవడం జరిగింది, కానీ మేము ఇక్కడ లోకలే కాబట్టి మాకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి కోర్టుకి వెళ్ళటం జరిగింది. అది లాస్ట్ ఇయర్ సుమారుగా ఒక 86 స్టూడెంట్స్ కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో కోర్టు ఏంటంటే గవర్నమెంట్కి డైరెక్షన్ ఇచ్చింది. ఈ తర్వాత కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి కూడా ఈ స్టూడెంట్స్ని మీరు కన్సిడర్ చేసి వాళ్ళు కనుక లోకల్ అయితే కనుక లోకల్ ప్రకారం సీట్లు అలాట్ చేయండి అని గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళకి సీట్స్ కూడా ఇచ్చారు గత సంవత్సరం. సో చాలామంది పేరెంట్స్ అబ్జెక్షన్, అంటే ఇప్పుడు ఎవరైతే మనకి దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ కోర్టుకు వెళ్ళి ధర్నాలు జరుగుతూ ఉన్నాయి, కోర్టుకు వెళ్తున్నారో వాళ్ళల్లో చాలామంది చెప్పే కన్సర్న్ ఏంటంటే కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, కాకపోతే వాళ్ళల్లో చాలామంది లోకల్ కాదు నాన్ లోకల్ వాళ్ళు కూడా
లబ్ధి పొందారు కాబట్టి ఇక్కడ లోకల్ స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంది అనేది ఒక వాదన ఉంది. సో అవి ఎవరి వాదన వాళ్ళది, అల్టిమేట్గా కోర్టు డెసిషన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అది ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే మనకి 86 స్టూడెంట్స్ కోర్టుకి వెళ్ళడం జరిగిందో వాళ్ళకి అలాట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా మన కౌన్సిలింగ్లో సేమ్ అదే జీవో అప్లై అయింది. 9th 10th 11th 12th ఇక్కడ చదివిన వాళ్ళనే లోకల్గా తీసుకుంటాము అనేది. ఇప్పుడు మళ్ళీ చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు వెళ్ళారు, అలానే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు. సో దానికి అగైనెస్ట్గా మళ్ళీ వేరే పేరెంట్స్ అందరూ కూడా పిటిషన్ దాంట్లో ఇంక్లూడ్ అయ్యి మళ్ళీ వాళ్ళు కూడా వేయటం జరిగింది. సో ఇప్పుడు ఈ పరిస్థితుల దృష్ట్యా ఏంటంటే ఈ సంవత్సరం ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 450+ స్టూడెంట్స్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు రెండు రకాల వాదనలు ఉన్నాయండి. అది కోర్టు జీవో 33A ఫాలో అవ్వాలి అంటేనేమో వాళ్ళు నష్టపోతారని ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మేము ఇక్కడే లోకల్ ఉండి 10th వరకు చదువుకొని మేము పేరెంట్ జాబ్ దృష్ట్యా వేరే చోటుకి వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది కాబట్టి మమ్మల్ని లోకల్గా తీసుకోవాలని వాళ్ళ వాదన. కొంతమంది ఏంటంటే ఇదే దీంట్లో చాలామంది అసలు అంటే వేరే కంట్రీస్లో వేరే స్టేట్స్లో చదువుకున్న వాళ్ళు కూడా దీన్ని అడ్డం పెట్టుకొని లోకల్గా ట్రీట్ చేసి ఇక్కడ వాళ్ళకి అవకాశాలు రాకుండా చేస్తున్నారనేది ఇంకొకళ్ళ వాదన. సో దీంట్లో మరి మనం ఏది నిజం ఏది న్యాయం అనేది మనం నిర్ణయించలేం కాబట్టి సార్ దీనివల్ల ఈ ఎఫెక్ట్ విద్యార్థుల మీద ఉంటుంది. ఇప్పుడు కౌన్సిలింగ్ అయిపోయే వాళ్ళ దాకా మనకు ఒక టెన్షన్ ఉంటుంది. మామూలుగా ఎలా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి, ఎలా ఫామ్ ఫిల్ చేయాలి అన్న దగ్గర నుంచి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఇంకా ఇది పెద్ద హెడ్ఏక్ అనే చెప్పొచ్చు. వాళ్ళకి ఎలా క్లియరెన్స్ ఇస్తారు అంటే జీవో 33 వల్ల మన విద్యార్థులకి ఎలాంటి అప్రోచ్ ఇస్తారు? అంటే జనరల్గా ఇక్కడ చదువుకున్న వాళ్ళకైతే దానివల్ల నష్టమే ఉండదండి. కాకపోతే కొంతమంది వాదించేటట్టుగా అంటే కొంతమంది ఫస్ట్ నుంచి 10th వరకు ఇక్కడే చదువుకొని ఈ వాళ్ళ రకరకాల కారణాల వల్ల పేరెంట్స్ జాబ్ రీత్యా వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు సో 11th 12th వేరే చోట చదవటం వల్ల మేము నాన్ లోకల్ కాకుండా పోతామా అనేది కొంతమంది వాదన. సో ఇప్పుడు అది ఎవరి వాదన కరెక్ట్ అనేది మనం చెప్పలేమండి ఇందులో. కాకపోతే గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు అందరూ దాన్ని ఫాలో అవ్వాలి, మనం దాన్ని కాకపోతే ఈ ఇష్యూ ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి కోర్టు రేపు ఈ కేసుని రేపు August 14th హియరింగ్కి పెట్టిందండి. అంటే ఆ రోజు గవర్నమెంట్ నుంచి ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది. అంటే మీ స్టాండ్ ఏంటి, మీరు ఏదే దాన్ని బట్టి తర్వాత కోర్టు న్యాయమూర్తులు ఏ రకమైన తీర్పు ఇస్తారో అల్టిమేట్గానే దాన్ని బట్టి ఫాలో అవ్వాలి అందరూ. అది ఎవరికి ఫేవర్గా వచ్చినా మనం చేయగలిగింది లేదు. కోర్టు తీర్పుని అందరూ కూడా 100% పాటించాలి కాబట్టి సో దీంట్లో ఒకళ్ళకి న్యాయం ఒకళ్ళకి అన్యాయం అనే ఇది ఉండదు. కాకపోతే రియల్గా లోకల్ అనే వాళ్ళకి ఎప్పటికీ అన్యాయం అయితే జరగదు. కానీ కొంచెం దీనివల్ల ఏంటంటే ఇష్యూ వల్ల డిలే అవుతుంది, ప్రాసెస్ అనేది డిలే అవుతుంది. ఎలాగో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ డిలే అయింది కాబట్టి వాళ్ళు 11th రోజు వరకు టైం ఇచ్చారు. 12th 13th ఆల్ ఇండియా ఫస్ట్ కౌన్సిలింగ్ రిజల్ట్ రిలీజ్ చేస్తారు. సో 14th ఈ కోర్టు తీర్పు ఉంది కాబట్టి అంటే ఆ రోజు విని ఆ రోజు ఇవ్వచ్చు లేదా 1 or 2 daysలో తీర్పు రావచ్చు కాబట్టి అది క్లియర్ అయితే దాని ప్రకారం అంటే ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఏమంటారంటే ఇదే డెసిషన్ పవర్ మాది కాదు, సో గవర్నమెంట్ కోర్టు మాకు డైరెక్షన్ ఏది ఇస్తే మేము అది ఫాలో అవుతాం, దాని ప్రకారం సీట్లు ఫిల్ చేస్తాం, కానీ మేము దీంట్లో డెసిషన్ తీసుకోవడానికి మా ఎవరికి అనుకూలంగా ఇవ్వడానికి మాకు కూడా పవర్ లేదు కాబట్టి సో ఇప్పుడు అందరి దృష్టి రేపు August 14th గవర్నమెంట్ ఏ రకమైన వాదన ఇందులో ఉంటుంది, దాని తర్వాత న్యాయమూర్తులు ఏ రకమైన తీర్పు ఇస్తారు, ఎవరికి అనుకూలంగా ఇస్తారనే దాన్ని బట్టి కౌన్సిలింగ్ అనేది అయితే స్టార్ట్ అవుద్దండి. ఈ ఆల్ ఇండియా ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోతుంది కాబట్టి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కూడా వాయిదా పడడానికి రీజన్స్ ఏంటి? ఇది ఎందుకు ప్రొలాంగ్ అవుతూనే ఉంది కదా? ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో పర్టికులర్ రీజన్ ఏం లేదండి. అంటే వాళ్ళు ఇచ్చిన టైం సరిపోలేదని చాలా మంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇంకా మాకు కొంత టైం కావాలి అనేది రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు. తర్వాత మళ్ళీ మరి 6th నుంచి 11th మళ్ళీ ఇచ్చారు టైం. అంటే మేబీ బేస్డ్ ఆన్ ద పేరెంట్ అండ్ స్టూడెంట్ రిక్వెస్టే వాళ్ళు ప్రొలాంగ్ చేసి ఉండొచ్చు. అంటే వాళ్ళు ఇచ్చిన టైము మాకు సరిపోలేదు కాబట్టి మేము ఇంకా ఆలోచించుకోవడానికి ఎక్కువ మంది రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు, ఇంకా స్టూడెంట్స్కి బెనిఫిట్ చేద్దామని. అంటే దీనికి ఇంకో రీజన్ కూడా రకరకాల స్టేట్స్లో డిఫరెంట్ డిస్ప్యూట్స్ వల్ల కొంత డిలే అయింది కాబట్టి వాళ్ళు కూడా కావాలని కొంచెం డిలే చేసి ఉండొచ్చు. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, ఇంకా కొంచెం గందరగోళం ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళు కూడా టైం ఇచ్చి ఉండొచ్చు మేబీ. సార్ తెలంగాణ జీవో 33 వల్ల ఇక్కడ చదివిన బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళకి న్యాయం జరగదు అనేది కొంతమంది
ఆరోపణ. అసలు మీరు దీని గురించి ఏమంటారు అంటే సార్? అసలు ఏంటి? దాంట్లో అది తప్పండి. అట్లా అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి నష్టమే ఉండదు. కాకపోతే 33 జీవో ప్రకారం ఏంటంటే 9th 10th 11th 12th ఇక్కడే చదవాలి. ఇందాక అనుకున్నట్టుగా ఏదన్నా కారణాల వల్ల వాళ్ళు ఉద్యోగరీత్యా వాళ్ళకి ఇబ్బంది అండి. అంటే పేరెంట్స్ ఆక్యుపేషన్ వల్ల వేరే స్టేట్కి వెళ్ళినా, వేరే చోటకి బిజినెస్ పరంగా కానీ జాబ్ పరంగా వెళ్ళినప్పుడు స్టూడెంట్ కూడా మరి అక్కడ వాళ్ళతో పాటు వెళ్ళి చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకే ఇబ్బంది. అదర్వైజ్ ఇక్కడ లోకల్ చదువుకునే వాళ్ళలో మెరిటా, డిమెరిటా, లేకపోతే రిచ్చా, పూరా వాళ్ళకేమీ ఎటువంటి అయితే అన్యాయం అయితే ఉండదండి. కాకపోతే అది గవర్నమెంట్ స్టాండ్. ఇంతకుముందు 6th to 12th వరకు ఎనీ 4 years అన్నారు. ఇప్పుడు 9th 10th 11th 12th అనేది పర్టికులర్గా పెట్టారు. సో దట్ ఈస్ డెసిషన్ బై గవర్నమెంట్. దాన్ని మనం ఏమీ చేయలేము. సో అది గవర్నమెంట్ అండ్ కోర్టు కలిసి తీసుకోవాల్సిన డెసిషను. దీంట్లో ఎప్పుడైనా అంతేనండి, ఒకళ్ళకి ఫేవర్ అన్నప్పుడు ఇంకొకళ్ళు డెఫినెట్గా దానికి ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు ఉంటారు. అది ఏ డెసిషన్ ఇచ్చినా దానికి ప్రో ఉంటాయి, కాన్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని మనం ఒకళ్ళకి అన్యాయం ఒకళ్ళకి లాభం అనేది దృష్టితో చూడకుండా వీలైనంత తొందరగా, అంటే ఏ డెసిషన్ తీసుకున్నా వీలైనంత తొందరగా కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే ఈ చాలా మంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇంక ఇప్పటికే డిలే అయిపోయింది. అంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు రూల్ ప్రకారం మనకి September 1st క్లాసులు స్టార్ట్ అవ్వాలి అనేది కండిషన్ పెట్టారు ఇంతకుముందు. సో ఇప్పుడు మరి కౌన్సిలింగ్ డిలే అవటం వల్ల క్లాసులు డిలే అవ్వచ్చు, అకాడమిక్ ఇయర్ కొంత పోస్ట్పోన్ అయిపోయి వాళ్ళకి డిలే అయిపోవచ్చు. కాబట్టి దానికోసం ఆందోళన చెందుతున్న పేరెంట్స్ అందరికీ ఏదో ఒక డెసిషన్ తీసుకొని దాని ప్రకారం ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఎక్కువ మంది, అంటే దీనివల్ల వచ్చే ఇబ్బంది అనేది 1-2% స్టూడెంట్స్కి ఉండొచ్చు. కానీ దాన్ని బేస్ చేసుకొని 98% స్టూడెంట్స్ అకాడమిక్ ఇయర్ లాస్ అయ్యేది, డిలే అయ్యేది ఎదురు చూపులు ఉంటుంది. కాబట్టి చాలామంది ఏంటంటే ఈ కౌన్సిలింగ్ ద్వారా సీటు వస్తే ఓకే, రాకపోతే అదర్ ఆల్టర్నేటివ్స్ మళ్ళీ ఆలోచించుకోవాలి. ఎందుకంటే వేరే కోర్సులకు వెళ్ళటమా, లేకపోతే మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకొని ఇంకొక సంవత్సరం ప్రయత్నం చేయటమా, ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి వాళ్ళు. ఈ కౌన్సిలింగ్ని బట్టి సీటు వస్తుందా రాదా అని కొంచెం డైలమాలో బోర్డర్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే టైము వేస్ట్ అయిపోతూ ఉంటుంది, వేరే చోట చేరలేరు, ఇక్కడ దీనికోసం ఇంకా వెయిట్ చేయాలంటే ఎప్పటికవుతుందో తెలియదు అనే ఒక ఆందోళనలో ఉన్నారు. కాబట్టి వీలైనంత తొందరగా ఒక డెసిషన్ తీసుకొని కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఈ ఎవరైతే మనకి ఒక 70-80 వేల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. సరే, ఇట్లా చూస్తుంటే పేరెంట్స్ ధర్నాలు కానీ ఈ జీవో 33 చూస్తుంటే మీకు 14th కల్లా ఏదో ఒక జడ్జిమెంట్ వస్తుంది నెక్స్ట్ ఫర్దర్గా అనేది ఏమన్నా ఉందా సార్? అసలు మీరు అనాలిసిస్ చేసిన దాని మీద దానివల్ల ఏమన్నా ముందుకు వెళ్ళకుండా అయిపోతుందా కౌన్సిలింగ్ ఈ ధర్నాల వల్ల? అంటే కోర్టు అనేది వాళ్ళు వాదనలను బట్టి వాళ్ళ డెసిషన్ చెప్తారండి. అంటే ధర్నాలు చేశారని చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేయటమో లేకపోతే ఎవరికో ఫేవర్గా ఇవ్వటం అనేది ఉండదు. సో దాంట్లో ఇటు దానికి అనుకూలంగా వాదించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. రెండు వాదనలు విన్న తర్వాత కోర్టు న్యాయమూర్తి ఎటువంటి తీర్పు ఇస్తే దానికి అందరూ ఒబే చేయాల్సిందే. దాన్ని బట్టి మనకి పోస్ట్ పోన్ అవుతుంది, డిలే అవుతుంది అనేది అయితే లేదండి. కాబట్టి గవర్నమెంట్ కొంత టైం ఇచ్చింది, కోర్టు అనేది కొంత టైం ఇచ్చింది గవర్నమెంట్కి. మీరు దానికి అనుకూలంగా మీ ఫేవర్ ఏది ఉందో అది కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయండి అనే దానికి టైం ఇచ్చారు. కాబట్టి సో మనం వెయిట్ చేయాలి, తప్పదు అది. సో 14th వరకు వెయిట్ చేసిన తర్వాత వాదనలు జరిగిన తర్వాత తీర్పు వచ్చే వరకు తీర్పు ఇమీడియట్గా, ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కోర్టు కూడా డిలే చేయకుండా వీలైనంత తొందరగానే తీర్పు అనేది, అది ఎవరికి అనుకూలమా అనేది కాదు కానీ తీర్పు అయితే ఇస్తారు. దాని ప్రకారం అందరూ దాన్ని పాటించాల్సిందేనండి. పేరెంట్స్కి ఏం చెప్తారు సార్ జీవో 33 గురించి? కొంతమంది పేరెంట్స్ కన్ఫ్యూజ్లో ఉంటుంటారు. ఇప్పుడే అసలే కౌన్సిలింగ్ లేట్ అయిపోయింది, మళ్ళీ ఇది ఒక మధ్యలో ఇది ఒకటి అనేది పేరెంట్స్లో ఉంటుంది. పేరెంట్స్ కన్ఫ్యూజన్ కౌన్సిలింగ్ లేట్ అయిందనే అండి. జీవో 33 పరంగా ఆందోళన చేసే పేరెంట్స్ కొద్దిమందే ఉన్నారు. ఎవరైతే 9th 10th 11th 12th ఇక్కడే చదివారో వాళ్ళకి 6th to 12th తీసుకున్నా లేకపోతే ఈ ప్రకారం తీసుకున్నా వాళ్ళకి ఎఫెక్ట్ ఏముండదు. ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు కొద్దిమంది. సో ఆ కొద్దిమందే మనకి ఆందోళన చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో కూడా న్యాయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఒక మెడికల్ సీట్ అనేది చాలా చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే ఇండియాలో మెడికల్ సీట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అదృష్టం కొద్దీ మనకి తెలంగాణలో ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులకి తక్కువ మార్కులు వచ్చినా సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఇందులో పేరెంట్స్ ఆందోళన చెందాల్సింది ఏం లేదండి. ఎందుకంటే కొంచెం డిలే అయింది, ఎవ్రీ ఇయర్తో పోలిస్తే కొంచెం డిలే అయింది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేబీ ఇన్ 1 week to 10 days కౌన్సిలింగ్ అనేది తెలంగాణలో కూడా స్టార్ట్ అవుతుంది. ఈ హర్డిల్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేసి దాని ప్రకారం అందరు స్టూడెంట్స్ కూడా కొంచెం వెయిట్ చేయండి. ఇప్పటిదాకా వెయిట్ చేశారు కాబట్టి ఒక 1 week వెయిట్ చేస్తే వాళ్ళకి ఏదో ఒక డెసిషన్ వచ్చి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన, భయపడాల్సిన అవసరం అయితే లేదండి.
థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank మీరు you. ఇంత క్లియర్గా చూసారు కదా, శంకర్రావు సార్ ఎంత క్లియర్గా జీవో 33 గురించి కానీ పేరెంట్స్ ఏదైతే తెలంగాణలో కౌన్సిలింగ్ లేట్ అవుతుంది అని భయపడుతున్న పేరెంట్స్ కూడా చాలా క్లియర్గా సార్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.